నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తే కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ పెంచల్ నర్సారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు సుబ్బరామిరెడ్డి, వైసీపీ నాయకులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటి? ఒక అనుకూలమైన వ్యక్తికి 66 సంవత్సరాలకు లీజు, అంటే 33 సంవత్సరాల రెగ్యులర్ లీజు, 33 ఇయర్స్ తర్వాత ఎక్స్టెండబుల్, వీళ్ళ అవగాహన మీద ఇంకొక 33 సంవత్సరాలు ఇచ్చేదానికి అవకాశం, అంటే 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేదానిక ఈ ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టేదానిక, వాళ్ళ అనుచరులకి చేసేదానికోసంగా ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ సీట్లు, వచ్చిన సీట్లను కూడా వస్తుంది. మనం దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ కూడా ఎంత ఫీజు ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంత ఫీజులు ఉంటాయి అనేది ఒక్కసారి పరిశీలించినా కూడా మీకు కూడా అర్థం విలేకరుల సోదరులు. ఈ రోజు నుంచి కలువాయి మండలం అంతా ఈ రోజు నుంచి కోటి సంతకాలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విషయం, మనకు ఎంత ఘోరమైన విషయాలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వంలో కనీసము వసతులను, ఇప్పుడు విద్యా దీవెన ఉంది, ఈ అమ్మఒడి తల్లి వందనం చేసిండు, ప్రతిదీ పేరు మారుతుంది. సచివాలయం అనే వ్యవస్థను తీసుకొచ్చింది గాంధీజీ కళలు కట్టాలంటే ఈ రోజు మళ్ళా ఏదో పేరు మార్చాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత ఘోరమైన విషయం అంటే కూటమి ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో ఇవన్నీ అరికట్టాలని కోరుతూ ఈ రోజు కోటి సంతకాలు ప్రారంభం. కూటమి ప్రభుత్వం ఏముంది? విద్య, వైద్యం, రైతు, ఈ మూడు లేదు ఏ ప్రభుత్వం నిలబడదు. 100% ఏ ప్రభుత్వం అయినా కానీ నిలబడాలి అంటే విద్య, వైద్యం, రైతు, ఈ మూడు పథకాలని ఎవరంటే ఇంతకు ముందు ఉన్న చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వైద్యం అనేది ఎలా చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. విద్యని కానీ వైద్యం కానీ ఆయన చేసిన అదే అడుగుదాడల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు నడవడం జరిగింది. ప్రతి పేద విద్యార్థి, ఎక్కువ మంది విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు వైద్య రంగంలో చదువుకునే వీలుంటుంది. నా బిడ్డ డాక్టరు అని చెప్పుకునే అవకాశము తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా కష్టపడే విద్యార్థి కూడా ఉంటుంది. తర్వాత ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇవన్నీ కాలేజీలు ఓపెన్ అయితే వైద్యం అందుబాటులో ఉంటుంది. సామాన్య పేద మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుంది. మన ప్రజల యొక్క దురదృష్టం వలన జగన్మోహన్ రెడ్డి గారు తమ పరిపాలన కోల్పోవడం వలన కూటమి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పరిపాలనని ప్రజల దృష్టిలో ఉంటే ఏ రోజైనా ప్రజలు మళ్ళా అతని వైపు మళ్ళతారనే ఉద్దేశంతో ఆ కళాశాల లేకుండా చేయాలా, తర్వాత తన అంచులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆ మెడికల్ కళాశాలని ప్రభుత్వపరం చేసి ఆయన అంచులకి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.